హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బీటెక్ మచ్చా. ఇప్పుడే కల్కి 2898 ఏడి మూవీ చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. మూవీ ఎలా ఉంది అంటే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా అంటే ఎస్, మూవీ అయితే చాలా బాగుంది అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా రీచ్ అయింది. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే భైరవ ఎందుకు కాంప్లెక్స్కి వెళ్ళాలనుకుంటాడు, వెళ్లేందుకు ఏమేం ప్రయత్నాలు చేస్తాడు, పుట్టబోయే పిల్లాన్ని ఎందుకు అశ్వత్థామ కాపాడాలనుకుంటాడు అండ్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనేదే స్టోరీ. మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉన్నప్పటికీ మన పురాణాలను రిఫరెన్స్ తీసుకుంటూ అండ్ డిఫరెంట్ లేయర్స్గా అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో బాగా తీశారు మూవీ. మూవీలోని ప్లస్ విషయానికి వస్తే ఫ్యూచర్ని పాస్ట్ని కనెక్ట్ చేయడం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అయితే హై స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. బీజిఎం కూడా పర్లేదు. అమితాబ్ గారు అండ్ ప్రభాస్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. మూవీలో ఫైట్స్ అయితే టాప్ నాచ్ ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ అయితే వేరే లెవెల్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగుంటాయి. మూవీలోని మైనస్ విషయానికి వస్తే ఎమోషన్ సీన్స్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ చాలా స్లోగా వెళ్తుంది అండ్ సాంగ్స్ అయితే టూ బ్యాడ్ ఉన్నాయి. దీపికా పదుకొనే సరిగా వాడుకోలేదు అనిపించింది. అమితాబ్ బచ్చన్ గారు చేసిన అశ్వత్థామ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ప్రభాస్ క్యారెక్టర్లో భైరవగా అయితే నాకు అంత ఎక్కలేదు అండ్ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కమల్ హాసన్ గారు ఒక క్యామియో రోల్ చేశారు అండ్ నెక్స్ట్ పార్ట్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్ రోల్లో చేస్తాడు. ఇందులో క్యామియోస్ అయితే చాలా ఉన్నాయి. విజయ్, మృణాల్, దుల్కర్ ఇలా చాలా. నాగశ్విన్ గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ అండ్ సాంగ్స్ ఇంకా కొంచెం కేర్ తీసుకుంటుంటే ఇంకా బాగుండేది. వాళ్ళకి రాను రాను బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయ్యే అవకాశం ఉంది భయ్య. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మరి మీరు మూవీ చూసారా? మీకు మూవీ ఎలా అనిపించిందో మాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.